అమెరికాలో ట్రంప్ మరొక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు. డెమోక్రాట్స్‌కి సంబంధించినటువంటి వివిధ సంస్థలు వాటికి ఆ దేశ ప్రభుత్వం తరపున డబ్బులు వెళ్తున్నాయి. లైక్ ఇప్పుడు సోరోస్ గైడ్ వాళ్ళకి ఎట్టెళ్తున్నాయో, అలాగే డబ్బులు వీళ్ళకి 85 దాకా సంస్థలు ఉన్నాయట. ఆ సంస్థలకి వందల, వేల, లక్షల కోట్ల రూపాయల డబ్బులు దశాబ్దాలుగా తింటా ఉన్నారు. దాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు రాజకీయం చేసుకుంటున్నారు. అంటే ప్రభుత్వపు సొమ్ముల్ని వివిధ ట్రస్టుల పేరుతో, సంక్షేమ సంస్థల పేరుతో, లేకపోతే సేవా సంస్థల పేరుతో, లేదంటే గనక ప్రజాస్వామ్య పరిరక్షణ విభాగాల పేరుతో డబ్బుల్ని కొన్ని సంస్థలు పెట్టేసుకున్న డెమోక్రాట్సే వాటికి ప్రభుత్వపు డబ్బులు ఇస్తూ ఉంటుంటుంది. యుఎస్ ఎయిడ్ డబ్బులు ఇస్తూ ఉంటుంటుంది. వాటి ద్వారా వాళ్ళందరూ కూడా బతికేస్తున్నారు. ఇప్పుడు అట్లాంటి వాటిని తీసేయబోతున్నాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించుకొస్తున్నాడు. ఏదైతే ప్రాజెక్ట్ 2025 ఫేమ్ రుస్వోట్తో నేను మీటింగ్ అయ్యాను, డెమోక్రాట్స్కి సంబంధించినటువంటి ఏజెన్సీస్ని మూసేయమని చెప్తున్నాను అన్నటువంటి చెప్పుకొచ్చారు. వాళ్ళు ఒక రాజకీయ కుంభకోణానికి పాల్పడ్డారు, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని చెప్తున్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఏదైతే మేగా అని చెప్తున్నాడో దాని కిందన యాక్షన్ తీసుకోబోతున్నామని ప్రకటించాడు.